కాల్ రావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాసేపట్లో ప్రజాభవన్ పేల్చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ చేసిన అగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అటు నాంపల్లి కోర్టుకు కూడా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చివరకు ఫేక్ కాల్ అని నిర్ధారించారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ అలాగే నాంపల్లి కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. అయితే అవి ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఆ బాంబ్ బెదిరింపు కాల్స్ ఫేక్ అని తెలిసింది. అయితే అది ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారని ఏమైనా తెలిసిందా? అయితే ఏకకాలంలో రెండు చోట్ల హైదరాబాద్లో ముఖ్యంగా ప్రజాభవన్తో పాటు నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ కూడా ఆగంతకులు కాల్ చేయడం జరిగింది. దీంతో వెంటనే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్తో పాటు లోకల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో డాగ్ అండ్ బాంబు స్క్వాడ్ తోటి తనిఖీలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకవైపు నాంపల్లి కోర్టు, మరోవైపు ప్రజాభవన్లో వచ్చినటువంటి కాల్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాము. ప్రజాభవన్ వద్ద అయితే మాత్రం ఇప్పటికే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులతో పాటు ఐఎస్డబ్ల్యూ, మరోవైపు పంజాగుట్ట పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని తనిఖీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసం ఉంటున్నటువంటి ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ కూడా ఒక అజ్ఞాత వ్యక్తి డయల్ 100కు కాల్ చేయడంతో వెంటనే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్తో పాటు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగడం జరిగింది. హుటాహుటిన బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ప్రస్తుతం అయితే ప్రజాభవన్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో ఇప్పటి వరకు ప్రజాభవన్ కు కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరనేది పూర్తి స్థాయిలో ఇంకా అతన్ని అదుపులోకి తీసుకోలేదు. మరికొద్దిసేపట్లో దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా ప్రజాభవన్ లో అది ఫేక్ కాల్ అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. కేవలం నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ వచ్చినటువంటి కాల్ మాత్రమే ఫేక్ కాల్ గా కూడా నిర్ధారించడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్ కు వచ్చినటువంటి బెదిరింపు కాల్ కావచ్చు, మరోవైపు బాంబు ఉందని చెప్పినటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రజాభవన్ ఎంట్రెన్స్ నుంచి నివాసం లోపల ఉన్నటువంటి అన్ని గదులు, బెడ్రూమ్స్ తో పాటు కిచెన్, డైనింగ్ హాల్, మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ను, మరోవైపు జిమ్ రూమ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు ప్రయాణించేటువంటి కాన్వాయ్ మొత్తం కూడా ఇప్పటికే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో సమీక్షించారు. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా లోకల్ గా ఉన్నటువంటి పంజాగుట్ట ఏసీపీ మనోహర్ నుంచి కూడా సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. డయల్ 100కు వచ్చినటువంటి కాల్ పైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. డయల్ 100 కాల్ చేసినటువంటి వ్యక్తి నెంబర్ను ఆధారంగా చేసుకొని ఆ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు ప్రైమరీగా అయితే మాత్రం అలాంటి ఆనువాలు దొరకడం లేదనేది ప్రస్తుతం అయితే డాగ్ అండ్ బాంబు స్క్వాడ్ కూడా చెప్తుంది. మనం ఇన్సైడ్ విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇన్సైడ్ విజువల్స్ లో కూడా ఎక్కడా కూడా అలాంటి ఆనువాలు లేవు. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి కాల్ చేశాడనేది ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే డయల్ 100కు కాల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే మాత్రం ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దాదాపు 6 నుంచి 6 నుంచి 7 బృందాలు మొత్తం కూడా టీములుగా విడిపోయి అక్కడ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఇక నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి బెదిరింపు కాల్ అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా బాంబు పెట్టామంటూ కూడా ఏదైతే డయల్ 100 కాల్ వచ్చిందో ఆ కాల్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అక్కడ అయితే మాత్రం ఫేక్ కాల్గా గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని లోపల కోర్టు లోపలంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. కానీ అది మాత్రం ఒక ఫేక్ కాల్గా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే 2 కాల్స్కు సంబంధించి పోలీసులు అయితే మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు.
చేస్తున్నారు. ప్రజాభవన్కి సంబంధించి అయితే మాత్రం మరికొద్దిసేపట్లో అధికారులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా లోపలైతే మాత్రం తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ తోటే తనిఖీలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి.